భాగంగా తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ పై ఆందోళనకారులు దాడి చేసిన నేపథ్యం కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా చాలా ఉద్రిక్తంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రియదర్శిని కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ బొంతరగడ పద్మనాభం పిలుపునిచ్చిన కాపు గర్జనకు విశేష స్పందన లభించింది. ఈ ఉదయం నుంచి కూడా లక్షలాదిగా కాపు సోదరులంతా కూడా తునిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మైకులు పనిచేయకపోవడం, ఇక్కడ మొబైల్స్ అన్ని కూడా మొరాయించడంతో ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తాము ఈ ఉద్యమాన్ని ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన కాపు సోదరులందరికీ కూడా సభా వేదిక సాక్షిగా వివరించారు. వివరిస్తూనే మన జీవితంలో చేస్తున్న ఈ ఆఖరి పోరాటాన్ని సాధించుకోవటానికి, మన భవిష్యత్తు బాగుండాలంటే నాతో పాటు మీరందరూ కలిసి రావాలని పిలుపునిస్తూ నేరుగా ఆయన జాతీయ రహదారిపైకి వెళ్లి బైఠాయించారు. ఇప్పటికీ కూడా ఆయన జాతీయ రహదారి పైన బైఠాయించారు. ఆయనకు మద్దతుగా కాపు సోదరులంతా కూడా జాతీయ రహదారి పైన వేలాదిగా కూర్చోవడంతో రహదారికి అటు ఇటుగా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు ఈ తుని పరిసర ప్రాంతాల్లో సభావేదిక దగ్గర ఉన్న ప్రాంతంలో రైల్వే పట్టాల పైన కూడా కాపు సోదరులు పెద్ద ఎత్తున బైఠాయించారు. రైల్వే పట్టాల పైన బైఠాయించడంతో పాటుగా రత్నాచల ఎక్స్ప్రెస్ పైన కూడా రాళ్లు రువ్వటంతో కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరోవైపు రైలు పట్టాల పైన వేలాదిగా కాపు సోదరులంతా కూర్చోవడంతో వెనక వైపుగా వస్తున్న రైళ్లన్నీ కూడా తీవ్ర ఆలస్యం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ డిమాండ్ను నెరవేర్చని పక్షంలో ఈ ఆందోళన ఇదే విధంగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున జాతీయ రహదారి పైన కూర్చున్న కాపు సోదరులంతా కూడా ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా బైఠాయించి తమ సమస్యలను, తమ డిమాండ్లను పరిష్కారం అయ్యే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా లక్షలాది మంది కాపు సోదరులు ఇక్కడికి రావడంతో పరిస్థితి కొంత గందరగోళంగా ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న జనసందోహాన్ని చూసి సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే తాము ఏదైతే డిమాండ్ను చెప్పామో ఆ డిమాండ్ నెరవేర్చే వరకు కూడా తామంతా ఇక్కడే ఉంటామని ముద్రగడ పద్మనాభం అనుచరులందరికీ కూడా సూచించడంతో ఎవరూ ఇక్కడి నుంచి కదలకుండా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కొంత గందరగోళ పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో కూడా తమ డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఒకళ్ళిద్దరు కాపు సోదరులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు చెప్పండి, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ముద్రగడ పద్మనాభం గారు ప్రస్తుతం హైవే మీద బైఠాయించారు. మీ మద్దతు ఎలా ఉంటది? వారికి మేము సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నామండి. మైక్ కానీ సెల్ నెట్వర్క్ కానీ ఏది పని చేయకుండా ఆఫ్ చేశారు. దేని గురించి ఆఫ్ చేశారండి? ఆయనకి దేని గురించి చేస్తున్నారు? పేద కాపులని బీసీలో చేర్చమని కోరుతున్నాడు. ఆయన గురించి కాదు, మా గురించి కాదు, మా పిల్లల భవిష్యత్తు గురించి చేస్తున్నాడు ఆయన. దేని గురించి అండి? ఇంత ఇబ్బంది పెట్టవలసిన పని అంటే రాజకీయంగా కాదు. మాకు కావాల్సింది మమ్మల్ని కులాలుగా బీసీలో చేర్చమని కోరుతున్నాడు. అంతకన్నా ఏం కాదండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో కాపుల్ని బీసీలో చేస్తా అన్నారు. ఇప్పుడు వచ్చి చేర్చలేదు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 100 కోట్లు శాంక్షన్ చేశారు. ఏ మూలకు సరిపోతుందండి? అది 1000 కోట్లు కావాల్సింది ఎవరికైనా ఏ విధంగా సరిపోతుంది? అది ఒకటే విషయం అండి, మా భవిష్యత్తు ఎలాగలేదు, మా పిల్లల భవిష్యత్తు గురించి అన్నా కాపులు బీసీలో చేరితే మేము ఆనందిస్తాం. దాని గురించి ఆయన చేస్తున్నాడు. ఆయన రాజకీయ స్వార్థం గురించి కాదు, మా గురించి చేస్తున్నాడు ఆయన మేము మద్దతు కొంటాం. మరి కొంతమందితో మాట్లాడతాం. మీరు చెప్పండి, దీనికి సంబంధించి మీరేం చెప్తాం? ఏంటంటే బీసీలో జాయిన్ చేయమని కోరుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వం నిలబడినాక కాపులే, లేకపోతే రాడు. 5 లక్షల ఓట్లతోటి జగన్ ఓడిపోయాడు. 5 లక్షల కాపులు వేసారు, లేకపోతే రాదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మద్దతు ఇచ్చాడో అటు వచ్చాడు, లేకపోతే జగన్ రాడు. జైరంగా చంద్రబాబు నాయుడు లేకపోతే రాడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మద్దతు అన్నాడో టీడీపీకి, అందుకు
చంద్రబాబు నాయుడు వచ్చాడు కాపుల గురించి. ఆ ఒక్క మాటే అది అది అన్నయ్య. ఇప్పుడు 1994లో జీవో 30 అనేది రిలీజ్ అయ్యింది. అప్పుడు చంద్రబాబు గారు కాపులకు ఎగ్నెస్ట్ గా రిట్ చేశారు. ఆ రిట్ వల్ల కాపులకు ఎగ్నెస్ట్ గా చంద్రబాబు గారు అయ్యారు. కానీ అదే కాపుల సపోర్ట్ కోసం 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నారు. ఎందుకు 6 నెలల్లో కాపులు బీజీలో చేస్తున్నారు, కార్పొరేషన్ ఇస్తున్నారు, సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తున్నారు. సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తే 18 నెలల తర్వాత కార్పొరేషన్ పెట్టి ఎవరినో చలమచెట్టి రామాన్ని పెట్టాడు. ఎవరికి తెలియదు. అటువంటి కార్పొరేషన్ చైర్మన్ చేసి 100 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఎంతమంది కోపులు బాగుపెడతారు? ఎంతమంది కోపులు బాగుపెడతారు 100 కోట్లు? ముద్రగడ గారు చేస్తున్న రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. మేము ఎంటెక్ లో ఎంఫామ్లు అన్ని చేసి కూర్చున్నాం. మాకు ఏమీ లేదు, నోటిఫికేషన్ జారీ చేయలేదు, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడానికైనా మా కాపులు బీసీలు తెలగలో బలిజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీసీల కింద చేర్చి నోటిఫికేషన్ లో మాకంటూ రిజర్వేషన్ పెట్టి ఆ నోటిఫికేషన్ లో మాకు బీసీ పెట్టి దాంట్లో మాకు కల్పించాలిగా కోరుతున్నాం. ముద్రగడ గారు చేస్తున్న రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, కోపులందరినీ ఏకతాటి మీద నిలబెట్టడానికే. ఇంటెలిజెన్స్ వద్దు, సీఎం అన్నా సీఎం అని డౌన్ డౌన్ అన్నంత మాత్రం కలిసి వచ్చింది ఏం లేదు. సీఎం అని డౌన్ డౌన్ అన్నంత మాత్రం కలిసి వచ్చింది ఏం లేదు. నీకు సీఎం అని డౌన్ డౌన్ అన్న వల్ల మనకి కలిసి ఏం లేదు. మన సత్తా ఏంటి, మన ఐక్యత ఏంటి అనేది మనం చూపించుకోవాలి. బాబుల ఐక్యత ఏంటి అనేది మనం చూపించుకోవాలి. మన ఐక్యత గట్టిగా ఉంది. 2 రోజుల్లో మీరు చెప్పండి. పద్మనాభం గారు రోడ్డు మీద బైఠాయించారు, మీరేం చెప్పదలుచుకున్నారు? మీ ముద్రగడ పద్మనాభం మహానుభావుడు రంగా ముద్రగడ పత్రం మాకు ఇంకా కనీసం మిగిలిన నాయకుడు ముద్రగడ పత్రం అండి. మాకు మిగిలిన నాయకుడు. మీరు చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరేం చెప్పదలుచుకున్నారు? ముద్రగడ్డ పద్మనాభం గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి జీవో కల్పించారండి కాపుని బీసీ. ఆ యొక్క బీసీని ఇంప్రూవ్ చేయకుండా ఈ నష్టొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని అలాగే తొక్కుపెట్టారు. ఇది వరకు ముద్రగడ పద్మనాభంలోనే బీసీ ఆమోదించారు కృష్ణవాణి కమిటీ. మళ్ళీ ఇప్పుడు కమిషన్ చేసి మళ్ళీ నానిస్తం కాకుండా ఇప్పుడు 1000 కోట్లు 200 కోట్లు ఇచ్చి మాకే దెబ్బలాట పెట్టాలని ఊరికి ఒక్కలోనిచ్చి 100 మంది కాపులు కొట్టుకోవాలని చెప్పారు. బీసీలకి ఓసీలకి కార్పొరేషన్ కల్పించి మా కులాల గజ్జలు వచ్చి మేము దెబ్బలాడుకోవాలని చూస్తున్నారు. గతంలో ఈ ప్రభుత్వానికి వస్తాను కారణం పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకున్నారు. ఆయన ఇంటికి వెళ్ళి మరీ మద్దతు తీసుకున్నారు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిస్తే మనదంతా కమ్మ కమ్యూనిటీ అయిపోద్ది. మనం గెలవం. పవన్ కళ్యాణ్ షేర్ చేసుకుంటేనే మనం గట్టెక్కుతాం. మీరంతా సైలెంట్ గా పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కించారు. అది కానీ పవన్ కళ్యాణ్ గారిని తీసి ఆహ్వానించకపోతే ఈ రోజున వైఎస్ జగన్ గారు గ్యారంటీగా సీఎం అవుతారు. మేము ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. మా కాపులం ఏది పట్టుకుంటే అదే, నమ్మక ద్రోహం చేయం. మేము నమ్మితే మేము రోడ్డు మీద అరిసేస్తాం, ముఖం మీద మాట్లాడతాం. అవసరం మాలో కొట్టుకుంటూ ఇతరులను హింసించాం. అదే మాలో ఉన్న ఫాల్ట్. మాలో మేము శత్రుత్వం, మాలో మేము పైకి వస్తే కింద లాగేస్తాం కానీ వేరే వాళ్ళని పెక్కకు రావు. అందుకనే మేము ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాం. ఈ యూనిటీ కావాలని ముద్రపట్నం 3 సార్లు నిరాదీక్ష చేశారు. ఈసారి ఇది ఆయన చివరికొచ్చిన ఇది గ్యారంటీగా సక్సెస్ అవుతుందని మేము కోరుతున్నాం. మొత్తానికి కూడా కాపు సోదరులంతా కూడా తమ డిమాండ్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమను బీసీల్లో చేర్చాల్సిందేనని వేలాది లక్షలాదిగా తరలి వచ్చిన కాపు సోదరులంతా కూడా కోరుతున్నారు. ఇదే కూడా తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన జాతీయ అభివృద్ధిని మన హక్కులు పొందాల్సిందే. కుట్రలనే ఆపాల్సిందే, మన సత్తా చూపాల్సిందే. కుట్రలనే ఆపాల్సిందే, మన సత్తా చూపాల్సిందే. పోరాటం జరగాల్సిందే, మన హక్కులు పొందాల్సిందే. కుట్రలనే ఆపాల్సిందే, మన సత్తా చూపాల్సిందే.
ఎవరికి లోటు ఈ రోజు పోరాటం జరగాల్సిందే మన హక్కులు పొందాల్సిందే మన సత్తా చూపాల్సిందే